పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 70 అడుగుల భారీ విగ్రహం నిమజ్జనం కోసం డీవీసీ కంపెనీకి చెందిన టస్కర్ వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ వాహన యజమాని ఉచితంగా వాహనాన్ని ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం కోసం ఏర్పాటు చేస్తున్నారు. భారీ క్రెయిన్ సాయంతో బడా గణేష్ విగ్రహాన్ని వాహనంపైకి చేరుస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కవిత అందిస్తారు. రేపు ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభం కాబోతోంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే శోభాయాత్రలో ఉపయోగించేటువంటి టస్కర్ ఆల్రెడీ నిన్ననే మనకి హైదరాబాద్ చేరుకోవడం జరుగుతుంది. మనం చూస్తున్న ఈ వెహికల్ ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్స్ వాళ్ళు గత 20 సంవత్సరాలుగా కూడా ఈ శోభాయాత్రలో ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుణ్ణి తరలించడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. 20 సంవత్సరాలుగా కూడా ఈ ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ అనే సంస్థ వాళ్ళు ఇక్కడ వాలంటీర్గా ఫ్రీ సర్వీస్ను అందజేయడం జరుగుతుంది. నిన్ననే మనకి భారీ వెహికల్ అనేది ఇక్కడికి చేరుకుంది. ఒకవైపు మనకి షెడ్ని తొలగించి భారీ విగ్రహానికి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయని చెప్పాలి. ఇదే వెహికల్ని రేపు శోభాయాత్రలో వినియోగించబోతున్నారు. సో రేపు ప్రారంభమయ్యే శోభాయాత్రకి భారీ టస్కర్ను ఇక్కడికి తరలించడం జరిగింది. ఇక్కడ వెల్డింగ్ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. మనం చూడొచ్చు ఎలాగైతే ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి కింద ఏదైతే బేస్ ఉంటుందో ఆ బేస్ని ఈ వెల్డింగ్ వర్క్స్తో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. సో వేరే క్రెయిన్ వచ్చిన తర్వాత ఆ క్రెయిన్తో ఈ భారీ టస్కర్ మీద ఆ విగ్రహాన్ని అనేది యాజ్ ఇట్ ఈజ్ లిఫ్ట్ చేసి ఈ బేస్ మీద కూర్చోబెడతారు. సో దీని వెనకాల అంటే ఖైరతాబాద్ తల నుంచి కింద వరకు కూడా ఒక రాడ్ను ఏర్పాటు చేసి ఆ విగ్రహం అనేది అటు ఇటు కదలకుండా వాళ్ళు ఇక్కడ వెల్డింగ్ వర్క్స్ అనేది కంప్లీట్గా పూర్తి చేస్తారు. ఇదే భారీ వెహికల్ టస్కర్. సో ఈ వెల్డింగ్ వర్క్స్ కూడా ఆల్రెడీ ప్రారంభం అయిపోయాయి. ఆ విగ్రహాన్ని పెట్టిన తర్వాత పూర్తిగా అంటే మనకి వెల్డింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అవ్వడానికి 6 గంటల సమయం పడుతుంది. ఇక్కడ నుంచి శోభాయాత్రగా మనకి ట్యాంక్ బండ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఆ వెల్డింగ్ వర్క్స్ అనేది చేయాల్సి ఉంటుంది. దానికి విగ్రహాన్ని అంతా కూడా కట్ చేసి ఆ తర్వాత మనకు నిమజ్జనానికి సంబంధించి అక్కడంతా కూడా ఆ వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ చేసిన తర్వాత గంగమ్మ ఒడికి అనేది ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుని చేరుస్తారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే వెల్డింగ్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. బేస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ బేస్ కంప్లీట్ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఒక క్రెయిన్ని తెప్పించి ఆ క్రెయిన్ సాయంతో భారీ విగ్రహాన్ని ఈ టస్కర్ మీద కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇక్కడ నుంచి శోభాయాత్రగా మనకి మళ్ళీ క్రెయిన్ నెంబర్ 4 దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఆ విగ్రహాన్ని కట్ చేసి ఆ వెల్డింగ్ వర్క్స్ని కూడా ఏదైతే చేశారో దాన్ని కట్ చేసిన తర్వాత నిమజ్జనం చేయటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడి నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ రంగనాయకులతో కవిత, సాక్షి టీవీ, ఖైరతాబాద్ నుంచి.